హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈరోజు నేను జొన్నలతో చేసుకున్న దోసలు చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జొన్న దోసలు ఈ విధంగా చేసుకుంటే నేను చెప్పిన కొలతల ప్రకారంగా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. అలాగే క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి. ఇందుకోసంగా నేను 2 గ్లాసులు జొన్నలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి. మనము ఉదయం 10 గంటలకు అలా వేసుకున్నామంటే సాయంత్రం 3 కల్లా ఇవి మనము పిండి కుట్టేసుకోవచ్చు అనమాట. అంటే 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో నేను ఉద్దిపప్పు తీసుకున్నాను 1 గ్లాసు. 2 గ్లాసులు జొన్నలైతే 1 గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే పప్పు అలాగే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు మనము అటుకులు తీసుకోవాలన్నమాట. అటుకుల్ని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఒకసారి అటుకుల్ని కడిగేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి గట్టిగా ఉన్న అటుకులు అన్నమాట. అదే కన్నా మీకు పల్చగా ఉన్నవైతే కన్నా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడే కడిగేసుకొని వేసేసుకోవచ్చు అన్నమాట పప్పుతో పాటు. నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ నానిన తర్వాత చూపిస్తాను చూడండి. 8 గంటల తర్వాత ఈ విధంగా ఉన్నాయన్నమాట నానిన తర్వాత. ఇప్పుడు మనము వీటిని మిక్సీకి పట్టుకోవాలి. మీరు మరుసటి రోజు ఉదయాన్నే దోసలు వేసుకోవాలంటే ముందు రోజు నానబెట్టుకోండి. లేదంటే రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్నే అయినా కానీ మనము మిక్సీకి వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ నానిపోయాయి కదా, ఇప్పుడు మనము పిండి కుట్టుకోవాలన్నమాట. అన్నీ సపరేట్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా జొన్నలను ఒక మిక్సీ జార్లో వేసుకొని పిండి కుట్టుకోవాలి. ఈ విధంగా జొన్నల్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ జొన్నలకి నాకు 2 గ్లాసులు నీళ్ళు పట్టాయన్నమాట. మనం ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పట్టాయి పిండి కొట్టుకోవడానికి. తర్వాత ఉద్దిపప్పు కూడా వేస్తున్నాను. ఉద్దిపప్పు కొద్దిగా ఉండించుకుంటానన్నమాట. ఎందుకంటే తర్వాత అటుకులు ఉద్దిపప్పు వేసి మిక్సీకి వేసుకునే దానికి. ఇప్పుడు కొద్దిగా వేసుకొని నీళ్లు పోసుకొని తగినంత పిండి కొట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉద్దిపప్పు ఉంది కదా, దాన్ని కూడా జార్లోకి తీసేసుకొని దాంతోపాటు అటుకులు ఉన్నాయి కదా మనం నానబెట్టుకున్నవి, అవి కూడా ఇందులో వేసుకొని పిండి కొట్టుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట. అటుకులతో పాటు కొన్ని నీళ్ళు వేసుకొని పిండి కొట్టుకోవాలి. మీరు అటుకులు లేకపోయినా కానీ ఒకవేళ సాయంత్రం పూట అన్నం చేసుకుంటాం కదా, అదైనా కానీ వేసుకోవచ్చు. లేకపోతే మధ్యాహ్నం చేసింది అలాంటిది అయితే కనుక వేయకూడదు. సాయంత్రం చేసుకున్నది అయితే వేసుకోవచ్చు. మీరు పిండి సాయంత్రం కుట్టుకునేట్టుగా అయితే కనుక సాయంత్రం చేసుకున్న అన్నము వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే అటుకులు వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మిక్సీకి వేసేసుకున్నాము కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని పిండినంతటిని బాగా కలుపుకోవాలి, అంతా కలిసిపోయేలాగా. ఎందుకంటే మనము అన్నీ సపరేట్గా కుట్టుకున్నాం కదా, అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. చిన్నపిల్లలకైనా డైటింగ్ చేసే వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇలా జొన్న దోసలు రాగి దోసలు చాలా హెల్దీ అన్నమాట. ఎండాకాలంలో ఇవి జొన్నలతో చేసిన దోసలు కూడా చలువనే చేస్తాయన్నమాట. ఈ విధంగా మనము ఎంత పిండి కావాలనో అంత పిండిని మనం తీసేసుకొని పక్కకు, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒకే పిండితో మనము దోశ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి వేసి పెట్టుకుంటే ఇడ్లీ చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, ఆనియన్ దోశ చేసుకోవచ్చు. అలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను దోశలోకి కారం చూపిస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఒక టమోటా తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట.
ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఈ ఒక్క కారాన్ని మనము ఎందులోకైనా కానీ వేసుకోవచ్చు అనమాట. దోసలోకి కానీ, పొంగనాలు లేదా ఇడ్లీలోకైనా కానీ బాగుంటుంది. ఇలా ఒకటి కొట్టి పెట్టుకుంటే మనము ఎందులోకైనా వేసుకోవచ్చు. మీకు ఉదయాన్నే టైం లేకపోతే ఇది రాత్రి అయినా కానీ కొట్టేసి పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో. ఈ విధంగా చేసుకున్న కారము వారం 10 రోజులైనా కానీ చెడిపోదు. తర్వాత నేను చట్నీ కోసంగా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద అందులో కొన్ని వేరుశనగ పప్పులు వేసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా వేయించుకోండి. ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇది చిన్న స్పూన్ అనమాట. మీరైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇవి 2 దూరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి పప్పులతో పాటు ఒక జార్లోకి వేసుకోవాలి, మిక్సీ జార్లోకి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇందులో. కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక ప్యాన్లో మనము ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చట్నీలో స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలో వేసుకోవాలి. ఈ విధంగా చట్నీలో వేసేసుకుని కలిపేసి పెట్టుకుంటే సరిపోతుంది. కారంతో పాటు మీరు ఇది కూడా నైటే చేసి పెట్టుకోవచ్చు అనమాట, ఉదయాన్నే దోశ వేసుకునేట్లయితే. ఇప్పుడు మనము దోశ పోసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టేసుకుంటే సరిపోతుంది. అది వేడవుతుంటుందన్నమాట. మనకి ఎంత దోసపిండి కావాలనో అంత దోసపిండి, జొన్నపిండి కొట్టుకున్నాం కదా, దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేను తీసుకున్న పిండికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటారో దానికి తగినంత వేసుకోండి. కొద్దిగా సోడా పొడి వేసుకున్నాను. రెండింటిని బాగా కలుపుకున్నాను అనమాట. నేను ఇక్కడ నీళ్ళు వేయలేదు. మీరు నేను చెప్పిన విధంగా అదే కొలతలతో వేసుకుంటే ఈ విధంగా పిండి వస్తుందన్నమాట. అప్పుడు నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ పూసేసుకొని ఇప్పుడు దోశ పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దోశ పిండి వేసేసుకొని ఈ విధంగా దోశ పోసుకోండి. దోశ పోసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని పైన మనం కొట్టి పెట్టుకున్నాం కదా కారము, దాన్ని కూడా దోశ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పప్పుల పొడి ఉంటుంది కదా మన ఇంట్లో, అది మంచి పప్పులు అంటాం కదా, ఆ పప్పులు, ఆ పొడిని కూడా కొద్దిగా నేను కారం పూసేసుకున్న తర్వాత పైన వేసుకున్నాను అనమాట. ఈ పొడి మనము కొన్ని పప్పులు వేసుకుని అందులో ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత పప్పులు తీసుకుంటే ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో కొట్టేసుకుంటే అదే పొడి అన్నమాట. నేను ఇప్పుడు వేసుకునింది అదే పొడి వేసుకున్నాను. చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో. నేను ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది కారం దోశ వేసాను కదా, ఇప్పుడు ఇదే పిండితో ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు.
చెప్పాను కదా, ఒకే పిండితో మనము చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దోశ పోసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకుని ఈ విధంగా పైన వేసుకున్నాను అనమాట. మీకు ఇష్టమైతే దీంతోపాటు కొద్దిగా క్యారెట్ని తురుముకొని వేసుకోవచ్చు. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అలా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు 2 కలిపేసుకొని వేసుకున్నాను. చిన్నపిల్లలకు పెట్టేట్టుగా ఉంటే కనుక పచ్చిమిరపకాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఇట్లా ఒత్తేసుకుంటే ఇవి కింద పడకుండా దోశకి అంటుకొని ఉంటాయన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత దోశని తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా కాలిందో దోశ. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఈ విధంగా రోజు బియ్యంతోనే కాకుండా ఈ విధంగా కూడా జొన్నలతో కానీ రాగులతో కానీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.